హైదరాబాద్ ముంబై మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయో మీకు బాగా తెలుసు. ఇషాన్ కిషన్ కాంట్రవర్సీ అవుట్ అండ్ అలాగే అంపైర్ తీసుకున్న ఆ డెసిషన్, అంపైరే ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యాడు అంటున్నారు ముంబై ఇండియన్స్కి. ఈ విషయాల గురించి మాట్లాడదాము. ఇక మ్యాచ్ గురించి సింపుల్గా క్లియర్ కట్గా చెప్పాలి అంటే స్కోర్స్ గురించి, బ్యాటింగ్ పిచ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ 143 రన్స్ చేసింది. ఇది చాలా అన్యాయం అనమాట. వాళ్ళు ఫ్యాన్స్కి సమాధానం చెప్పాలి ఈ మ్యాచ్ తర్వాత. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ చాలా కంఫర్టబుల్గా 15.4 ఓవర్స్లోనే స్కోర్ని చేసేసింది. సో ఈ మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. 28 పీపుల్ చనిపోయారు టెర్రరిస్ట్ అటాక్లో. అంటే అసలు వాళ్ళకి ఎలా ఒక టెర్రరిస్టులు అంటే టూరిస్టుల పైన అలాంటి పనులు ఎలా చేయాలనిపించిందో, మనుషుల, పశువుల, గాడిదల, లేకుంటే ఇంకేమైనా బూతులు మాట్లాడాలి. బట్ ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడబుద్ధి కావట్లేదు. అసలు వాళ్ళు ఏంటి అని చెప్పి జవాన్లు చనిపోయారు కొంతమంది. అసలు ఇంత ఘోరంగానే అసలు ఆర్టికల్ 370 తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది కాశ్మీరు. సో ఆ ప్రశాంతత లేదు అని చూపించడానికి వాళ్ళు ఈ పని చేశారనమాట. దీనిపైన ఇండియా ఒక సూపర్ రిప్లై ఇవ్వాలి పాకిస్తాన్కి. ఎస్ ఐ నో, సిస్టమ్స్ ఏవి కూడా 1 డే 1 నైట్లో జరిగేటివి కాదు, టైం తీసుకోండి. బట్ ఒక రిప్లై అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సో ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చాము అంటే మనం ముంబై టాస్ గెలిచింది, ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్ ఇచ్చింది. సూపర్ బ్యాటింగ్ వికెట్ వచ్చింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళే హోస్ట్లు కాబట్టి వాళ్ళే చూస్ చేసుకొని ఉంటారు. సూపర్ బ్యాటింగ్ వికెట్ అంటే ఒక 220, 230 కొట్టాల్సిన వికెట్ ఇది. అలాంటి వికెట్ పైన ఎస్ఆర్హెచ్ వాళ్ళ బ్యాటింగ్ చూస్తే అసలు పవర్ ప్లేలోనే 4 వికెట్స్, ఆల్మోస్ట్ 30-35 రన్స్కి 5 వికెట్స్. అసలు అంటే రెక్లెస్ షాట్స్ అవి. ఏంటి చెప్పకూడదు అబ్బా, ఇంతకన్నా ఘోరంగా ఏం మాట్లాడలేము మనం. రెక్లెస్ షాట్లు ఆడినారనమాట అసలు. ట్రావిస్ హెడ్ అయితే యాజ్ యూజువల్ చాలా సింపుల్గా వికెట్ ఇచ్చేసి వెళ్ళి కూర్చునేసినాడు. మనోడు తెలుసు కదా, ఇంపాక్ట్ ప్లేయర్ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ, భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, వికెట్. ఇక తర్వాత రచ్చ స్టార్ట్ అయింది. అంటే ఈ 2 వికెట్లు లేకుంటే అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయినా సరే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఇక్కడ. కానీ ఇషాన్ కిషన్ విషయం కొద్దిసేపు పక్కన పెడదాం. ఫస్ట్ అంపైర్ గురించి మాట్లాడదాం మనం. అంపైర్ ఆ బాల్ పడిన వెంటనే ఫస్ట్ వైడ్ ఇవ్వాలి అన్నట్టుగా సిగ్నల్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఏదో తల గొక్కున్నట్టుగా తల పైకి ఎత్తాడు. ఆ తర్వాత అవుట్ అని చెప్పి ఆ అవుట్ కూడా ఎందుకు ఇచ్చాడు? తనే ఇచ్చాడు డెసిషను. ఎవరు అక్కడ అపీల్ చేయలేదు, ఏం చేయలేదు. అంపైర్ కొంచెం డౌట్ పడుతుంటే అప్పుడు దీపక్ చహర్ ఏదో అవుట్ అన్నట్టుగా ఒక సైగ చేశాడనమాట, అంతే. అసలు అంపైర్ ఎందుకు డెసిషన్ తీసుకున్నాడు? వైడ్ నుంచి అది అవుట్కి ఎందుకు వెళ్ళింది? అంత కన్ఫ్యూజన్ ఎందుకు? అంటే అంపైర్ ఎప్పుడైనా సరే అపీల్ చేశాక డెసిషన్ తీసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం 100%, 101%, అందులో తప్పలేదు. మరి ఎవరు అపీల్ చేయకుండా డెసిషన్ ఎందుకు చేంజ్ చేసుకున్నాడు? ఇవన్నీ కూడా కొంచెం డౌట్గానే కనిపించాయి అనమాట మ్యాచ్లో మాత్రం. అంటే చాలా మంది అంపైర్ ఇంపాక్ట్ ప్లేయర్ అయిపోయాడు అంటున్నారు. అంటే ఇన్ని రోజులు ఎప్పుడు కూడా నేను మ్యాచ్ ఫిక్సింగ్ జరగదు, ఇలాంటివి జరగవనే దాని మీదే ఉండేవని మీకు చాలాసార్లు చెప్పాను మన వీడియోస్లో కూడా. బట్ ఈరోజు మ్యాచ్ చూశాక ఏంటిది నిజమా అన్న ఫీలింగ్, అంటే డౌట్స్ ఉంటాయి కానీ నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకునేవాని కాదు. కానీ ఈరోజు మ్యాచ్ చూశాక ఏంటిది అన్న ఒక డౌట్ వచ్చిందనమాట. ఇక ఇషాన్ కిషన్ విషయానికి వచ్చాము అంటే తన అవుట్ అనేది ఎల్బిడబ్ల్యూ కాదు, కీపర్ క్యాచ్. చాలా తక్కువ సందర్భాల్లోనే అవుట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు, చాలా మైన్యూట్ సందర్భాల్లో. ఇషాన్ కిషన్కి అంత డౌట్ ఉంటే రివ్యూ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను ఏమీ లాస్ట్లో రాలేదు, ఇక లాస్ట్ 2 బాల్ ఉన్నాయి సర్లే వేరే వాళ్ళు వచ్చి బ్యాటింగ్ ఆడతారని చెప్పి వెళ్ళిపోలేదు. లేకుంటే తనేమి పిచ్చ కొట్టుడు కొట్టేసి సూపర్ ఫామ్లో ఉండి ఇక మనం ఇప్పటికి ఈరోజు మ్యాచ్ దండిగా కొట్టేసాము, ఇప్పుడు ఏంట్లే ఇక్కడ నిలబడేది అని కూడా లేదు. రివ్యూ తీసుకోవచ్చు, ఛాన్స్ తీసుకోలేదు. డౌట్ ఉంటే యూత్ లైన్ బ్యాట్స్మెన్తో డిస్కస్ అవసరం లేదు, అవుట్ ఇచ్చేసరి కాబట్టి డిస్కషన్ లేదు. రివ్యూ తీసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు అంత సింపుల్గా ఎలా వెళ్ళిపోయాడు. ఎందుకంటే కీపర్ క్యాచ్, బ్యాట్కి బాల్ తగిలిందా లేదన్న విషయం తనకే తెలిసి ఉంటుంది. బ్యాట్కు పక్కన పెట్టండి, కనీసం తనకి కూడా తగలలేదు కదా అక్కడ. అసలు ఎడ్జ్ ఏమంటారు స్నికోలో ఎక్కడా కూడా ఎటువంటి టచ్ లేదని చూపిస్తోంది. ఏంది అసలు ఇది? ఇంత ఘోరంగా ఉంటారా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ప్లేయర్ ఇషాన్ కిషన్. ప్రెజర్లో వెళ్ళిపోయాడు లేకుంటే ఇలాంటివన్నీ ఇంకా చెప్పకూడదు అనమాట సొల్లు పురాణాలు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఒక టీం ఉంది, బయట లక్షల మంది ఉంటారు, అక్కడ వేల మంది ఫ్యాన్స్ నేను సపోర్ట్ చేస్తున్నారు, అవన్నీ వదిలిపెట్టేసి ఎలా వెళ్ళిపోతావయ్యా నువ్వు అసలు అంత అద్మానంగా? ఇక మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలి. నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాడ్ ఫామ్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు. జస్ట్ 2 రన్స్ మాత్రమే. స్టార్టింగ్ ఫస్ట్ మన వాళ్ళు రన్స్ చూసారంటే ఒకసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళది 0-8-1-2 ఇదనమాట.
పరిస్థితి. ఏదో ఫోన్ నెంబరు లేదంటే ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఫోన్ నెంబర్ కొట్టినట్టు కొట్టారు స్కోర్స్ అందరూ. నితీష్ కుమార్ రెడ్డి అసలు ఏం చేసావయ్యా అసలు, ఇంత ఘోరమా అసలు? అంటే నాకు అర్థం కాని విషయం, నితీష్ కుమార్ రెడ్డిని కూడా తప్పు పట్టకూడదు, ఎందుకంటే తను ఫామ్లో లేడు. ఎందుకంటే ఫామ్లో లేకపోవడం అనేది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరికీ సర్వసాధారణం. నితీష్ కుమార్ రెడ్డిని మనం అనకూడదు ఇక్కడ. బట్ ఇక్కడ అనాల్సింది ఏమంటే కోచింగ్ స్టాఫ్ ఏమనిపిస్తుంది, తన ఫామ్లో లేనప్పుడు వికెట్ త్వరగా పడినప్పుడు ఆ ఫామ్లో ఉన్న అనికేత్ వర్మనైనా పైకి పంపించవచ్చు కదా, ఆ టైంలో కూడా నువ్వే వెళ్ళు నువ్వే ఆడు అని చెప్పి ఎందుకు ఇదంతా? అసలు ఇంత ఘోరంగా జరిగింది మ్యాచ్ అనేది. ఇక తర్వాత హెన్రిచ్ క్లాసన్ కాటేరమ్మ కొడుకు అంటారు, నిజంగా గుడి కట్టుకోండి ఎస్ఆర్హెచ్ వాళ్ళు, కట్టాల్సిందేమో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే కట్టుకోండి. 44 balls 71 తను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. టీంని ఆ లో స్కోర్ 40-45 కాకుండా లేదంటే 49-50 కాకుండా ఒక రెస్పెక్టబుల్ టోటల్ వైపు నడిపించాడు అనమాట టీంని. 71 runs కొట్టాడు. ఇక తనకు తోడుగా అభినవ్ మనోహర్ 37 balls 43, లేదంటే అసలు నాకు తెలిసి 40-50 కూడా వచ్చేది కాదేమో, అలాంటి బ్యాటింగ్ చూసాం ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి. దారుణమైన బ్యాటింగ్, దారుణమైన ఫెయిల్ ఇది. ఒక టీం ఫ్యాన్స్ని ఇంతలా ఎప్పుడు మోసం చేసి ఉండదు. ఎందుకంటే మ్యాచెస్ ఓడిపోవడము, టోర్నమెంట్లో ఒక టీం ఫ్లాప్ అవడం కామన్, ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. కానీ ఇలా బ్యాట్స్మెన్స్ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు? ఒక ఫస్ట్ మ్యాచ్లో ఆడారు, ఇక మధ్యలో మన ఎప్పుడు అభిషేక్ శర్మ ఆడాడు అంతే, ఇక ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇదేం బ్యాటింగ్ స్వామి? సో లాస్ట్కి వచ్చేసిలోపు ఎస్ఆర్హెచ్ 143 runs వేసింది, 8 wickets కోల్పోయి. ఇక ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పడానికి మనం ఏదో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ చూడాల్సిన పని లేదు. బుమ్రా బౌలింగ్లో పిచ్చ కొడుతూ ఉంటే, బుమ్రా బౌలింగ్లో రన్స్ వస్తూ ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది అని చెప్పి. సో ముంబై బౌలింగ్ విషయానికి వచ్చామంటే దీపక్ చహర్ 2 wickets, ట్రెంట్ బోల్ట్ 4 wickets తీసుకున్నాడు, బుమ్రా 1 wicket, హార్దిక్ పాండ్యా 1 wicket, ఇదనమాట. బట్ ఇషాన్ కిషన్ అండ్ అంపైర్ గురించి నాకు తెలిసి ఇవన్నీ ఎవరు చేయాలనుకుంటే ఇన్వెస్టిగేషన్లు సో చేసి జనాలకి కొంచెం ఏమంటారు ఆ ఫీలింగ్ కూడా రాకుండా అయితే పోదు, ఎక్కడికి ఖచ్చితంగా ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏదన్నా చెయ్యండి స్వామి. మరి ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి ముంబై మ్యాచ్లోనే ఎందుకు వస్తుంది? ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్ టైం కూడా ఇలాంటిదే జరిగింది, ఆ గ్లూజ్ అన్నారు. సో ఆ రోజు ఓకే, ఆ రూల్ తీసుకొచ్చారన్నారు. ఇక తర్వాత మళ్ళీ మిచెల్ స్టార్క్ ఆ లైన్ని టచ్ చేస్తేనేమో నోబాల్ ఇచ్చారు ఒక మ్యాచ్లో, కానీ అదే లైన్ని విల్ జాక్స్ ఒక మ్యాచ్లో టచ్ చేస్తూ బౌలింగ్ చేస్తే నోబాల్ ఇవ్వలేదు. ఇవన్నీ ముంబై మ్యాచెస్కి ఎందుకు సింక్ అవుతున్నాయి? ముంబై పరువు గంగలో కలిసిపోతుంది. మామూలుగానే ముంబైకి చాలా ఉంది బ్యాడ్ నేమ్ అనేది, చాలా సంవత్సరాలుగా ఉంది. ఇది ఇంకా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. జరుగుతుందో లేదో పక్కన పెట్టేస్తే వాళ్ళ టైంలో జరుగుతున్నప్పుడు వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, ఇది పరిస్థితి. ఇక తర్వాత ముంబై బ్యాటింగ్కి వచ్చింది. హిట్మ్యాన్ ఈజ్ బ్యాక్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో సూపర్గా ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశాడు. మళ్ళీ ఈరోజు కూడా హాఫ్ సెంచరీ చేశాడు. చెప్పే కదా, ఆడుతూ పాటు కంఫర్టబుల్గా మ్యాచ్ని గెలిచేసింది. 15.4 overs 146 runs కొట్టింది. రియాన్ రెగల్టన్ 11 runs ఫెయిల్ అయినప్పటికీ రోహిత్ శర్మ 46 balls 70. ఇక తర్వాత విల్ జాక్స్ 22, సూర్యకుమార్ యాదవ్ 19 balls 40. సో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫామ్లోకి వచ్చారు అంటే ఇక ఏమైనా జరగచ్చు ఈ సీజన్లో, మనం ముందే కూడా గెస్ చేయలేం. కానీ ఖచ్చితంగా వాళ్ళు రైట్ ట్రాక్లో అయితే వెళ్తున్నారు ముంబై వాళ్ళు, అది మాత్రం పక్కగా తెలుస్తుంది. సో ఇక ఆ స్కోర్ కొట్టాక ఆ పిచ్చి పైన ఇంకా మనం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడాల్సిన పని లేదనమాట. సో జయదేవ్ ఉన్నద్గర్కి 1 wicket, ఇషాన్ మలింగాకి 1 wicket, జీషన్ అన్సారీకి 1 wicket, ఇది జరిగింది మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందా లేదా? సో అందరూ ఒకటి ఫిక్స్ అయిపోయారు ఈ పాటికి, మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ అడగాల్సిన పని లేదు, కామెంట్ చేయండి ఏంటి అని చెప్పి. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యారు, ఖచ్చితంగా హర్ట్ అయ్యి ఉంటారు అబ్బా. ఈ రోజు మ్యాచ్ చాలా డ్యామ్ షూర్గా హర్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఫ్లాట్ వికెట్, హైవే దొరికింది వాళ్ళకి. ఆ హైవే పైన కూడా ఆడకుంటే ఇంకెక్కడ ఆడతారు? అంటే బౌలింగ్ పిచ్చెస్ పైన మీరు ఆడలేరు క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా బ్యాటింగ్ పిచ్చెస్ పైన కూడా మేము ఫంక్ అవుతాము, మేము టెన్షన్ పడతాము, మేము అవుట్ అయిపోతామంటే ఇక కావ్య మరన్ మీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది? డబ్బులు తీసుకునేదానికి కనీసం ఆ ఇంటెంట్ చూపించాలి కదా కొట్టడానికి. బ్యాట్స్మెన్స్ ఎవ్వరు 24 గంటలు అంటే 24/7 అన్ని సంవత్సరాలు ఫామ్లో ఉండాలనే విషయం మాకు తెలుసు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇంటెంటే కనిపించకుంటే ఎలా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? సో చూసుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ముంబై అయితే కరెక్ట్ పాత్రలో వెళ్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళేటట్టే ఉన్నారు. ఇదే స్పీడ్తో వెళ్తే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.